హై గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. చక్కటి రాజమార్గం ఉండగా సందు గొంతులేలా అన్నట్టుగా ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళాలంటే బెస్ట్ వే ఏంటంటే క్వాలిఫైయర్ 1 గెలిచి రైట్ రాయల్గా ఫైనల్లోకి జంప్ చేయడం. అలా కాకుండా క్వాలిఫైయర్ 1 ఓడిపోతే మళ్ళీ క్వాలిఫైయర్ 2 ఆడాలి, అది గెలిచి ఫైనల్ చేరుకోవాలి. అంటే ఒక రూట్ హాయిగా మంచి రాజమార్గం వెళ్లకుండా కాంప్లికేటెడ్ వేలో గతుకుల రోడ్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎస్ఆర్హెచ్ యాజ్ వెల్ యాజ్ కేకేఆర్. క్వాలిఫైర్ 1 గెలిచేసి హ్యాపీగా ఫైనల్కి వెళ్ళి కొంత గ్యాప్ కూడా దొరుకుతుంది. సో ఫైనల్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ విన్నింగ్ మొమెంటం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. రెండు టీమ్స్ కూడా మంచి జోరు మీద నాకౌట్స్ చేరుకున్నాయి. ముఖ్యంగా కేకేఆర్ ట్రబుల్ టాపర్గా ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్ కూడా ఈక్వల్లీ ఇంప్రెసివ్. రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ పవర్ హౌసెస్గా కనిపించినాయి. బ్యాటింగ్లో అదరగొట్టేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో రెండు టీమ్స్ కూడా బోల్డెన్ రన్స్ చేయడం, అపోజిషన్ని ఆ పవర్ ప్లేలోనే పూర్తిగా బెంబేలెత్తించడం అనేది మనం చూసాం. సో ఇలాంటి బ్యాటింగ్ పవర్ హౌసెస్ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్ ఎలా ఉంటుందనేది వీడియోలో చూద్దాం. మ్యాచ్ వేదిక అహ్మదాబాద్లోని మోటెరా స్టేడియం. ఇక్కడ స్కోర్స్ ఎలా వస్తాయి చాలా కష్టం చెప్పడం, ఎందుకంటే అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్ ఉన్నాయి. కొన్ని పిచ్లు అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటాయి, కొన్ని పిచ్ రెడ్ సాయిల్ ఉంటాయి. ఈ సీజన్లో మనం చూస్తే ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో 168, 162 వచ్చాయి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్. తర్వాత 199 వచ్చింది. మళ్ళీ ఒక 89 కాల్అవుట్ అవ్వడం కూడా చూసాం. హోమ్ టీమే 89 కాల్అవుట్ అయింది. కానీ ఆ తర్వాత ఆఖరి 2 మ్యాచ్ల్లో 200 దాటినాయి స్కోర్. గుజరాత్ 200 చేస్తే దాన్ని చేజ్ డౌన్ చేశారు ఆర్సీబీ. విల్ జాక్స్ అప్పుడు ఒక విండ్ 100 కొట్టాడు అక్కడ. తర్వాత ఇక్కడ జరిగిన లాస్ట్ మ్యాచ్లో 231 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చేస్తే దాని రిప్లైగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 196 చేసింది సిఎస్కే. సో ఇక్కడ ఆడిన చివరి 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఫ్రంట్లీ పిచెస్ చూసాం మనం. దానివల్ల రన్స్ ధారాళంగా వచ్చాయి. ఈవెన్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కూడా కనిపించింది. ఎక్కువగా ఇది చేజింగ్ గ్రౌండ్. మనం ఒక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడే కదా వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. దాంట్లో చేజింగ్ ఎంత ఈజీ అయింది ఆస్ట్రేలియాకి అనేది కూడా మనం చూసాం. సో ఇది ఎప్పుడు కూడా చేజింగ్ గ్రౌండ్. మంచి ఎండ కాస్తుంది అక్కడ. వర్షం ప్రమాదం అయితే లేదు. ఇక్కడ వర్షం పడి లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ రద్దయిన మాట మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ చాలా భయంకరమైన ఎండ కాస్తుంది. 43 to 45 degrees టెంపరేచర్ ఉంది. సో చాలా వేడిగా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం. సో చేజింగ్ ఇస్ టాస్ గెలవడం, ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మ్యాచ్ గెలుపులో కీలకమైన పాత్ర పోషిస్తుందని కూడా మనం గెస్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ జనరల్లీ ఏంటంటే ఇప్పుడున్న అక్కడున్న చేజింగ్కి అనుకూలంగా ఉంది. 231 చేసిన గుజరాత్, చెన్నై ఆల్మోస్ట్ చేజ్ డౌన్ చేసినంత పని చేసింది. 196 చేశారు. లాస్ట్లో తడబడ్డారు. అంతకుముందు ఆర్సీబీ 200ని ఈజీగా చేజ్ డౌన్ చేశారు. ఒక 4 ఓవర్లు ఎంత మిగిలిండగా, 2 ఓవర్లు మిగిలిండగా చేజ్ డౌన్ చేశారు. సో ఇక్కడ ఆఫ్ లైట్ చేజింగ్ బాగుంది. జనరలీ ఈజ్ ఎ గుడ్ చేజింగ్ గ్రౌండ్. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అది పరిస్థితి. సో పెద్ద స్కోర్లు రావచ్చు. మరి లాస్ట్ 2 మ్యాచెస్కి ఉన్నట్టుగానే హై స్కోరింగ్ పిచ్ చేస్తారు. న్యూట్రల్ మ్యాచ్ కదా అది. హై స్కోరింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంది. సో అది పరిస్థితి. ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే అది పూర్తిగా కేకేఆర్ ఫేవర్లో ఉంది. 26 సార్లు ఈ రెండు టీమ్స్ తలపడితే 17 టైమ్స్ కేకేఆర్ గెలిచింది, 9 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈ సీజన్లో మ్యాచ్ నెంబర్ 3 స్టార్టింగ్లో ఆడారు ఈ రెండు టీమ్స్ ఈడెన్ గార్డెన్స్లో. ఒకసారి ఆడారు ఇద్దరు. ఆ మ్యాచ్లో 4 రన్స్ తేడాతో గెలిచారు కేకేఆర్. ఎస్ఆర్హెచ్ గెలిచినంత పనిచేస్తూ క్లాసన్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. లాస్ట్ ఓవర్లో హర్షిత్ రాణా అతను స్లోయర్ బాల్తో అవుట్ చేశాడు. దాంతో ఆ విక్టరీ పాసిబుల్ కాలేదు. సో హర్షిత్ రాణా మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. నాట్ ఫర్ ద గెటింగ్ క్లాసన్ అవుట్ ఇన్ ద లాస్ట్ ఓవర్, బట్ అతను మయాంక్ అగర్వాల్కి ఇచ్చిన సెండ్ ఆఫ్, ఆ ఫ్లయింగ్ కిస్ సెండ్ ఆఫ్. సో హర్షిత్ రాణా మీద 60 పైగా రన్స్ కొట్టాలని చెప్పి చాలామంది ఎదురు. సో అవన్నీ సబ్ ప్లాట్స్. అవన్నీ హర్షిత్ రాణా వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్, ఇవన్నీ సబ్ ప్లాట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఏ విధంగా
పర్ఫామ్ చేస్తుంది, లాస్ట్ మ్యాచ్ రివెంజ్ ఎలా తీసుకుంటుంది అనేది చూడాలి. బట్ కేకేఆర్ కూడా ఒక రివెంజ్ ఉంది, ఎందుకంటే 2018 క్వాలిఫైయర్ 2లో ఈ రెండు టీమ్స్ ప్లే ఆఫ్స్లో ఆడింది అది ఒక్కసారి అనుకుంటాను. క్వాలిఫైయర్ 2లో కేకేఆర్ని ఓడించి ఫైనల్కి వెళ్ళారు ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ 2018లోనే ఒక్కసారి వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడారు, అంతకుముందు ఎప్పుడు క్వాలిఫైయర్ 1 ఆడలేదు. అండ్ కేకేఆర్ చాలా రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో క్వాలిఫైయర్ 1 ఆడుతున్నారు. సో ఈసారి ఈ క్వాలిఫైయర్ 1లో మరి ఎవరికి పై చేయిగా ఉంటుంది? ముందుగా టీమ్స్ చూద్దాం. టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? కేకేఆర్కి ఒక మార్పు తప్పనిసరి కదా. ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్ ప్లేయర్, మంచి స్టార్ట్ అందించాడు. అంతా నరైన్ చేసిన బిగ్ నాక్స్ గురించి మాట్లాడు, కానీ ఫిల్ సాల్ట్ ఎంత అగ్రెసివ్గా ఆడాడు, ఎంత మంచి మొమెంటం ఇచ్చాడు ఇన్నింగ్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. ఫిల్ సాల్ట్ ఆప్షన్స్ ఆ టీం చాలా దెబ్బతీసే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ ప్లేస్లో రెహమానుల్లా గుర్బాజ్ వస్తాడు, ఎందుకంటే కీపర్ కూడా కావాలి వాళ్ళకి. సో అతను లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్. అతను కూడా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలడు, కానీ అంత కన్సిస్టెంట్ కాదు అతను. లాస్ట్ సీజన్లోనే చూసాము, ఆడినంతసేపు బాగానే ఆడతాడు, కానీ ఒకసారి చాలా దారుణంగా కూడా ఫెయిల్ అవుతాడు. సో అతను ఎంతవరకు ఆ రోల్ని ఫిల్ చేయగలడు అనేది కొంచెం సందిగ్ధంగానే ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ లాస్ట్ 2 మ్యాచెస్ రద్దయిపోయినాయి. కేకేఆర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సరైన ప్రిపరేషన్ ప్లే ఆఫ్స్ లేకుండా పోయింది. లాస్ట్ 2 మ్యాచెస్ వర్షార్పణ అయిపోయినాయి. దానివల్ల దే కుడ్ నాట్ ట్రై గుర్బాజ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లు డైరెక్ట్గా ఆడుతున్నారు. మరి ఎంతవరకు అతను అంది వస్తాడనేది పెద్ద సందేహంగా మనకు కనిపిస్తుంది. ఇంకోటి కూడా నేను సరే అది మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఇంకేం మార్పులు ఉండే అవకాశం లేదు. ఒకవేళ స్పిన్కి అనుకూలంగా ఉంది పిచ్ అనుకుంటే మాత్రం, బ్లాక్ సాయిల్ పిచ్ స్పిన్కి అనుకూలంగా ఉందనుకుంటే వైభవ్ అరోరా బదులు, 4th సీమర్గా వైభవ్ అరోరా బదులు దే మైట్ బ్రింగ్ ఇన్ సంబడి లైక్ అనుకూల్ రాయ్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే సుయాష్ శర్మని కానీ తీసుకొచ్చే అవకాశం, అదొక్క మార్పు ఉండొచ్చు అదర్ దాన్ ఫిల్ సాల్ట్ అండ్ గుర్బాజ్. ఎస్ఆర్హెచ్ టీంలో ఒక మార్పు నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను. అదేంటంటే, సరే నెంబర్ 3 స్లాట్ని త్రిపాఠి చాలా సమర్థవంతంగా ఫిల్ చేశాడు. నెంబర్ 3 విషయంలో వాళ్ళకి ఉన్న తలనొప్పి చాలా వరకు తగ్గిపోయింది త్రిపాఠి లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఆ క్యామియో ఇన్నింగ్స్తో అని నేను అనుకుంటున్నాను. అండ్ దే వర్ 1 బౌలర్ షార్ట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ మీదనే 1 బౌలర్ షార్ట్గా కనిపించారు. ఎందుకంటే నితీష్ రెడ్డి మీద డిపెండ్ కావడం, నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ ఇద్దరు కలిసి 67 రన్స్ ఎన్నో ఇచ్చేసారు 4 ఓవర్స్లో. చాలా కాస్ట్లీగా పరిణమించింది. సో అందుకని ఒక ఎక్స్ట్రా బౌలర్ జయదేవ్ ఉనాడ్కర్ని, సన్వీర్ సింగ్ ఆడిస్తున్నారు కదా, అతనికి పెద్దగా బ్యాటింగ్ రావట్లేదు. మీకున్న బ్యాటింగ్ లైనప్లో సన్వీర్ సింగ్ దాకా బ్యాటింగ్ రాదు. సో యూ షుడ్ గో బ్యాక్ టు జయదేవ్ ఉనాడ్కర్, ఎందుకంటే అతనికి ఈజ్ గుజరాతీ, సౌరాష్ట్ర కాడినా అతనికి అక్కడ కండిషన్స్ బాగా అలవాటు ఉంటాయి. సో జయదేవ్ ఉనాడ్కర్ కానీ, లేకపోతే మీరు ఇఫ్ యూ వాంట్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా పిక్చర్లు తీసుకురావచ్చు, ఎందుకంటే చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. చాలామంది ఇప్పుడు నారాయణ్తో మొదలుకొని రింకు సింగ్ వరకు అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు కదా. నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండే టీం కాబట్టి దీంట్లో ఐ థింక్ దే కెన్ గో ఫర్ వాషింగ్టన్ సుందర్ ఆర్ మార్కండే, వాట్ ఎవర్ మీకున్న స్పిన్ కానీ జయదేవ్ ఉనాడ్కర్ని కానీ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక బౌలర్ షాట్ ఉండడం చాలా కాస్ట్లీగా పరిణమిస్తుంది. అంటే పార్ట్ టైమర్స్ మీద డిపెండ్ అయ్యి ఆ ఫిఫ్త్ బౌలర్ స్లాట్ని ఫిల్ చేయడం అనేది చాలా చాలా రిస్కీ. మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇచ్చిన తర్వాత మీరు ఒక పార్ట్ టైమర్ 5th బౌలర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ బౌలింగ్లోనే అప్పట్లోనే ఒక బ్యాట్స్మెన్ని పక్కన పెట్టేసి తీసుకురావాల్సింది లాస్ట్ మ్యాచ్లో. బౌలింగ్ టైంలో కూడా మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకోవచ్చు. ఎక్కువగా బ్యాట్స్మెన్ని మనం ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ దించడం చూస్తున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో అలా కూడా చేస్తే బాగానే ఉంటుంది. సో అది పరిస్థితి. ఆ మార్పులు మనం చూద్దాం. ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు బ్యాటింగ్ పవర్ హౌస్ అని చెప్పాం మనం కేకేఆర్. దానికి కారణం ఏంటంటే నారాయణ్ కొన్ని మ్యాచ్లో అందిస్తున్న స్టార్ట్, కానీ లాస్ట్ 4 మ్యాచెస్లో నారాయణ్ ఒకే 50 చేశాడు. మిగతా లాస్ట్ మ్యాచ్లో అయితే డకౌట్ అయ్యాడు తను ఆడిన ఆఖరి మ్యాచ్లో. ఎప్పుడైతే ఆర్సీబీ వాళ్ళు కేకేఆర్తో ఆడారో వాళ్ళకు దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. బౌలింగ్ యార్కర్ లెంత్, బ్లాక్ హోల్ లెంత్ డెలివరీస్ ఆన్ హిస్ ప్యాట్స్. అతను ఏంటంటే అతని ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి డీప్ మిడ్ వికెట్ వైపు షాట్స్ కొడతాడు. అతని ఫేవరెట్ స్కోరింగ్ ఏరియా. ఫ్రంట్ లెగ్ అడ్డు తొలగించుకుంటాడు, దాన్ని ఊపుతాడు. సో అతని ఆ షాట్స్ని అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే అతనికి ఆ విడ్త్ దొరకకుండా అతని లెగ్స్
లెంత్ని ఎయిమ్ చేస్తూ యార్కర్ లెంత్ డెలివరీ చేయడం అనేది అది మంత్రాగా అర్థమైపోయింది. ఆ తర్వాత అతను 2 హాఫ్ సెంచరీలు చేశాడు. తర్వాత కొంత ఫెయిల్యూర్స్ కనిపించాయి ఆర్సీబీ మ్యాచ్ తర్వాత. సో ఇక్కడ భువనేశ్వర్ కుమార్ బౌల్స్ యార్కర్స్ వెరీ వెల్. సో అతనికున్న స్కిల్ సెట్తో అతనికి ఆల్రెడీ మంచి మ్యాచ్అప్ కూడా ఉంది. 2 times నరైన్ అవుట్ చేశాడు. సో భువనేశ్వర్ కుమార్ ఇస్ ద కీ మ్యాన్ టు గెట్ రిడ్ ఆఫ్ నరైన్. అంతేకాదు నరైన్కి ఏంటంటే ఫిల్ సాల్ట్ మరోవైపు అగ్రెసివ్గా ఆడుతుంటే అతను కూడా ఆ మొమెంటం అందుకునే అవకాశం దొరికింది. ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ లేడో గుర్బాజ్ అలాంటి సపోర్ట్ ఇవ్వకుండా అతను కాస్త స్ట్రగుల్ అవుతుంటే నరైన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో నరైన్ ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటాడు అనేది డౌట్. సో నరైన్ తొందరగా అవుట్ చేయగలిగితే భువి కానీ ప్యాట్ కమిన్స్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ చాలా వరకు ఎస్ఆర్హెచ్ హాఫ్ ద బ్యాటిల్ వన్ అయిపోతుంది. ఎందుకని నేను అంటున్నానంటే కేకేఆర్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బ్యాటింగ్లో కొంత ఇబ్బంది ఉంది. కొంత అంటే చాలా సాఫ్ట్ అండర్ బెల్లీ ఉంది. ఆ సాఫ్ట్ అండర్ బెల్లీ ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ ఎవరు బాగా ఆడట్లేదు. వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ డిపెండెంట్ ఆన్ ఫిల్ సాల్ట్ అండ్ దోస్ 2 కెరీబియన్ ఆల్రౌండర్స్ రసల్ అండ్ నరైన్. మిగతా వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు మీరు చూడండి. నెంబర్ 3లో యాంక్రిష్ రఘువంశీని ట్రై చేశారు, అతను ఫెయిల్ అయ్యాడు. నితీష్ రాణా వచ్చాడు, ఒక మ్యాచ్ ఆడాడు, అతను కూడా పెద్ద క్విక్గా చేయలేకపోయాడు, 20-30 చేశాడు. శ్రేయస్ అయ్యర్ వాళ్ళ క్యాప్టెన్ 300 runs కూడా చేయలేదు సీజన్లో. ఒకే ఒక 50 ఉంది, 135 స్ట్రైక్ రేటు. సో అతన్ని ఎఫెక్టివ్నెస్ అంత కనబడలేదు, ఏమాత్రం కనబడలేదు. రింకు సింగ్ 168 runs మాత్రమే చేశాడు. 148 అంత స్ట్రైక్ రేట్ ఉంది, స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, కానీ చేసిన రన్స్ చాలా తక్కువ. ఈ సీజన్ లాస్ట్ సీజన్ కంపేర్ చేస్తే ఇట్ వాజ్ ఎ పేల్ షాడో. అప్పటికెప్పటికి పోలికే లేదు రింకు సింగ్ ఆటలు. వెంకటేష్ అయ్యర్ కొన్ని క్యామియో ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, అతనికి 250లో ఉన్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 250లో ఉండడం ఏంటి, 267 runs మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ బాగానే ఉంది 149, కానీ అతను కూడా పెద్దగా ఆడింది లేదు. సో వన్స్ యూ గెట్ నరైన్, ఐ థింక్ దేర్ బ్యాటింగ్ విల్ గెట్ టెరిబ్లీ ఎక్స్పోజ్డ్. వాళ్ళకు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ది బ్యాట్ వెరీ డీప్. రమణ్దీప్ సింగ్ లాంటి వాడు నెంబర్ 8లో ఎక్కడ ఆడతాడు. రసల్ కూడా చివరిలో మెరుపులు మెరిపిస్తాడు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన మ్యాచ్లో ఈ సీజన్లో ఫస్ట్లో మ్యాచ్ నెంబర్ 3లో రసల్ వద్ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 60 నాట్అవుట్ ఎంత కొట్టాడు, 2 వికెట్లు కూడా తీశాడు. సో డెప్త్ ఉంది వాళ్ళు. చివరిలో ట్రిపుల్ ఆర్ రింకు, రస్సల్ అండ్ రమణ్దీప్ స్ట్రైక్ రేట్ అయితే చేసిన రన్స్ తక్కువే, కానీ 200 స్ట్రైక్ రేట్ ఉంది. 12-13 సిక్స్లు కూడా కొట్టాడు. అతని బ్యాటింగ్ ఓవర్ షాడో అవుతుంది, కనబట్టలేదు, కానీ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఆ ట్రిపుల్ ఆర్ లోయర్ మిడిల్ ఆర్డర్లో చాలా ఎఫెక్టివ్, కానీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఆ సాఫ్ట్ అండర్ బెల్లీ చాలా డొల్లతనం కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అంత స్ట్రాంగ్గా ఏమీ లేరు, అది ఎస్ఆర్హెచ్ దృష్టిలో పెట్టుకోవాలి. గెట్ నరైన్ ఎర్లీ అండ్ దేర్ బ్యాటింగ్ విల్ గెట్ డెఫినెట్లీ ఎక్స్పోజ్. అలాగే నరైన్ కనుక పెద్ద స్కోర్ చేయనిస్తే హీ కెన్ టేక్ ద మ్యాచ్ అవే. ఎందుకంటే అతను అంత క్విక్గా రన్స్ చేస్తాడు, అతను మీకు అసలు గొక్క తిప్పుకొనివ్వడు, అంత అగ్రెసివ్గా ఆడతాడు. సో అది ది కీ ఫర్ ఎస్ఆర్హెచ్ సక్సెస్ విల్ బి గెటింగ్ నరైన్ ఎర్లీ అని నాకు అనిపిస్తుంది. అయితే బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు, బౌలింగ్లో బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి డిఫరెంట్ బౌలర్. సెకండ్ హాఫ్లో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అతన్ని టు గెట్ హిమ్ అవే ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఏమంటే అతను జాగ్రత్తగా వికెట్లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడుకోవాలి. బట్ వెరీ వెరీ డేంజరస్. అక్కడ అందులో పెద్ద గ్రౌండ్, అది మిస్ హిట్స్, క్యాచ్లకి వెళ్ళే అవకాశం. నరైన్ వీళ్ళిద్దరూ మిడిల్ ఓవర్స్లో రన్స్ స్క్వీజ్ చేస్తారు. వీళ్ళేమో చాలా ఫ్రీ స్కోరింగ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వీళ్ళిద్దరు కనుక బ్రేక్స్ వేస్తే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ట్రబుల్లో పడే అవకాశం. హర్షిత్ రాణా ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ స్లోయర్ వన్స్ అండ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. హర్షిత్ రాణా స్టార్క్ అంత గొప్పగా బౌలింగ్ వేయట్లేదు నిజమే, కానీ మిగతా బౌలింగ్ బాగుంది వాళ్ళు. రసల్ ఈ సీజన్లో బ్యాటింగ్ కంటే బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ గాట్ మోర్ దెన్ 15 wickets దిస్ సీజన్. సో వాళ్ళకున్న బౌలింగ్లో రసల్ కూడా స్లోయర్ వన్స్ అద్భుతంగా డెవలప్ చేశాడు. గతంలో ఏంటంటే అతను కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చేసేవాడు, కానీ వికెట్స్ తీసేవాడు. ఇప్పుడు కూడా కీలకమైన వికెట్స్ తీస్తాడు. అండ్ హీ కమ్స్ అప్ విత్ దోస్ వికెట్ టేకింగ్ డెలివరీస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. బ్యాటింగ్లో వాళ్ళంత స్ట్రాంగ్గా లేరు ప్రస్తుతం సాల్ట్ ఆప్షన్స్లో నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ మై ఇంప్రెషన్. సో ఇట్ ఈస్ బేసికలీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ కేకేఆర్స్ బౌలింగ్ అని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో తిరుగులేదు, ఎందుకంటే ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా అభిషేక్ దాన్ని ఎంత బాగా కవర్ చేశాడు. అండ్ క్లాస్ అని చివరిలో మంచి ఫినిష్ ఇస్తున్నాడు. నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, త్రిపాఠి లాంటి వాళ్ళు.
సో బ్యాటింగ్ విషయంలో వాళ్ళకి బెంగ ఏమాత్రం లేదు. బ్యాటింగ్ బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఉంది. ఒకరు కాకపోతే ఒకరు, ఆ త్రిమూర్తులు ముగ్గురు, హెడ్ అభిషేక్ అండ్ క్లాసన్ కాకపోయినా మిగతా వాళ్ళు కూడా అంది వస్తున్నారు. బ్యాటింగ్లో ప్రాబ్లం లేదు, బౌలింగ్లో ప్రాబ్లం ఉంది. భువి లాస్ట్ మ్యాచ్లో వికెట్లు వేసాడు. భువి పవర్ ప్లేలో వికెట్స్ చేయాలి. నటరాజన్ హెస్ డన్ వెల్ ద లాస్ట్ మ్యాచ్ ఆల్సో. అతను స్లోయర్ వన్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశాడు. ప్యాట్ కమిన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ లీడింగ్ ద టీమ్ వెరీ వెల్. ఆ లిమిటెడ్ బౌలింగ్ రిసోర్సెస్ని చాలా చక్కగా అతను జుడిషియస్గా యూజ్ చేస్తున్నాడు. కానీ ఆ రిమైనింగ్ బౌలింగ్ ఎట్లా మరి? మిగతా బౌలింగ్ విఎస్ కాంత్ ఈజ్ గుడ్, బట్ అతను కూడా కొన్నిసార్లు లెంత్ మిస్ అవుతుంది. సో అంత యాక్యురేట్గా అనిపించట్లేదు. బట్ హీఈస్ గుడ్ స్టిల్. అతను కంటిన్యూ చేయొచ్చు. ఒక స్పిన్నర్ ఉండాలి, మీకు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండాలి. ఇంకొక బౌలర్ని తెచ్చుకోకపోతే సరే చాలా ట్రబుల్ ఫేస్ అయ్యే అవకాశం. ఎందుకంటే వీళ్ళకున్న బిగ్ హీటర్స్ ఉన్నారు కదా డౌన్ ద లైన్, వాళ్ళు బిగ్ హీటర్స్, స్పిన్ బాగా ఆడగలిగే శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఖచ్చితంగా అవసరం, ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ని ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అది పరిస్థితి. రెండు టీమ్స్ విషయానికి వస్తే రసల్ అభిషేక్ శర్మని 2 సార్లు అవుట్ చేశాడు 10 బాల్స్లో. 2 టైమ్స్ అవుట్ చేసిన రికార్డు ఉంది. అంటే రసల్ మామూలుగా మనకి పవర్ ప్లేలో కనబడు, బ్యాక్ ఎండ్లో బౌలింగ్ చేస్తాడు. కానీ అభిషేక్ శర్మకి అగేన్స్ట్ అతను కొన్ని మ్యాచ్అప్ కారణంగా రసల్ని వీ మైట్ సీ ఇన్ ది పవర్ ప్లే ఇట్ సెల్ఫ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాట్ అబౌట్ సునీల్ నారాయణ ఏంటంటే, సునీల్ నారాయణ అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియంలో 3 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే 3 సార్లు కూడా డక్అవుట్ అయ్యాడు. ఒక్క రన్ కూడా చేయలేదు. అతనికి ఇక్కడ మంచి రికార్డ్ లేదు. వెరాజ్ ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్ విల్ ఫీల్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇక్కడే వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నాడు అగేన్స్ట్ ఇండియా. సైలెన్సర్ అని అప్పుడే అతనికి పేరు వచ్చింది. అక్కడ క్రౌడ్లో ఉన్న 1,00,000 మందిని సైలెన్స్ చేసేసాడు. సో ఆ సైలెన్సర్ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది కదా. సో ఆ పాజిటివ్ వైబ్ ప్యాట్ కమిన్స్కి ఉంటుంది. ఆ మ్యాచ్లో హీరోయిక్ నాక్ ఆడి ఒక అద్భుతమైన రోహిత్ శర్మ క్యాచ్ పట్టి అది ట్రావిస్ హెడ్కి ఉంటుంది. సో సునీల్ నారాయణకి అంత మంచి మెమరీస్ ఉండవు ఈ గ్రౌండ్లో. బట్ ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అండ్ ట్రావిస్ హెడ్ వి హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్ ఆన్ దిస్ గ్రౌండ్. సో ఎవరు గెలుస్తారు? నేను చెప్పినట్టుగా టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను కూడా టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఎస్ఆర్హెచ్ టీం ఎందుకో బెటర్గా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేకేఆర్కి బౌలింగ్లో స్ట్రెంత్ ఉంది, కానీ ఎస్ఆర్ వాళ్ళ బౌలర్స్ ఇది కనుక ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే టాస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అనుకుంటున్నాను. కానీ లాస్ట్ మ్యాచ్ లాగా మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఉన్న స్ట్రెంత్ వాళ్ళకి బాగా పడుతుంది. ఎందుకంటే కేకేఆర్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు గమనిస్తే ఇలాంటి ఫ్లాట్ ట్రాక్స్ పైన ఈడెన్ గార్డెన్స్లో 2 సార్లు వాళ్ళు పెద్ద స్కోర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. 220 దే కుడ్ నాట్ డిఫెండ్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. బట్లర్ సెంచరీ చేశాడు. 262 వాళ్ళు 261 దే కుడ్ నాట్ డిఫెండ్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. అందుకని ఫ్లాట్ ట్రాక్ కనుక ఉంటే అది ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి జ్ఞానం. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్ క్లాసన్, బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్, నితీష్ కుమార్ రెడ్డి, బౌలర్స్ నటరాజన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. ఈ టీంకి కెప్టెన్గా క్లాసన్, వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ. సో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను నేను. పాయింట్స్ కామెంట్స్లో టాప్లో ఉంటుంది పిన్డ్ కామెంట్. మీరు టాస్ తర్వాత ఏమైనా టీంలో మార్పులు చేర్పులు ఉంటే నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో క్వాలిఫైర్ 1లో గెలిచి ఎవరు రాజమార్గంలో ఫైనల్కి వెళ్తారనేది సాయంత్రం వరకు మనకి వెయిట్ చేస్తుంది.